హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజే మినీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మేము మొగిలిపేట గంగ స్నానానికి అయితే వెళ్తున్నామండి. మేము ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా, స్టార్టింగ్లోనే కంపల్సరీ అయితే గంగ స్నానానికి వెళ్తామండి. మొగిలిపేట గంగ అనేది మా ఇంటి దైవము. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అయితే మేము వెళ్తామండి. మార్నింగ్ 4కి అట్లా లేచి రెడీ అయ్యి వెళ్తున్నామండి. అప్పటికైతే 6:30కి మేము స్టార్ట్ అయ్యామండి. చూడండి ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ, పొలాలు ఎంత బాగుందో చూడండి. మేము ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ వెళ్తాము. ఎవరైనా ఎప్పుడైనా మొగిలిపేటకు వెళ్ళారా, వెళ్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అక్కడైతే వ్యూ. చూడండి ఫ్రెండ్స్, ఆకాశం నేలని తాకుతున్నట్టుగా ఎంత బాగుందో చూడండి. ఆ వ్యూ అసలుకి నాకైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. మేము వెళ్ళేసరికి 10:30 అయితే అయిందండి. అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో వ్యూ అయితే. ఆకాశం నేలని తాకుతున్నట్టు ఎంత బాగుందో. నాకు అసలైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఇంకా ఒక 1 అవర్ అయితే చేరుతామండి గంగకి. ఎంత బాగుందో నాకు అసలుకి, ఎంత మంచిగా పీస్ఫుల్గా అనిపించిందో. ఎర్లీ మార్నింగ్ కదా బయలుదేరాము. ఆ చుట్టూ గ్రీనరీ, పొలాలు అవన్నీ చూడడానికి ఎంతో మంచిగా అనిపించిందండి. అసలు ఈ పీస్ఫుల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా మనకు అదృష్టం ఉండాలండి. అసలుకి ఎంత బాగుందో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత చుట్టుపక్కల కూడా మొత్తం గ్రీనరీ, ఎటు చూసిన కొండలు, చెట్లు, పొలాలు చాలా బాగున్నాయి. చివరికైతే చేరామండి గంగకైతే. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ కొండలు, గుట్టలు, మధ్యలో వాటర్ అండి. చాలా ఏమంటారు, స్వచ్ఛంగా ఉన్నాయండి వాటర్ అయితే. ఈ వాటర్ అయితే మొత్తం ఫ్లో అవుతూనే ఉంటాయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయి. తెల్లగా ఉంటుందండి, నీట్గా చాలా బాగుంటాయి వాటర్ అయితే. కొన్ని అక్కలు అయితే మురుకులుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా కాదు ఇవి. ఎప్పటికప్పుడు వచ్చిన వాటర్ అంతా వెళ్ళిపోతాయి. చూడండి ఎంత బాగుందో అక్కడ. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి స్నానం చేసాము. అప్పుడు ఇంత వాటర్ లేకుండే, సో అక్కడ కూర్చొని చేసాము. ఇప్పుడైతే కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయండి, అందుకోసం అనేసి అంత లోపల వరకు అయితే వెళ్ళలేదు. పక్కన వాళ్ళు చెమ్ము తీసుకొస్తారు కదా ఫ్రెండ్స్, దాంతో అయితే చేసాము. మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. కొబ్బరికాయ అయితే కొట్టి పసుపు కుంకుమ గంగమ్మ తల్లికి సమర్పించేసి బయలుదేరాము ఫ్రెండ్స్ అక్కడుండి. అయితే నార్మల్ టైంలో అయితే ఈ గంగామాతకి మా అత్తయ్య వాళ్ళు మేము అందరం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ అక్కడ చక్కెరన్న నైవేద్యం పెడతామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.